అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఒక చిన్న వీడియో తీద్దామనేసి పెడదానండి. మేము మొన్న చెట్ల గింజలు వేసినప్పుడు చూపెట్టలేదు కానీ ఇప్పుడు చూపెడతామండి. చూడండి, ఇగో ఇది బెండకాయ చెట్టు. ఇంకా బెండకాయలు ఆల్రెడీ కాసినాయండి, ఇగో వేసినాయి. ఇక్కడ గోంగూర ఇట్లా గింజలు వేసినా కొంచెమే మొలిచినాయండి. ఇగో ఇక్కడ కొంచెం కొంచెం అక్కడక్కడ మొలిచినవి కింద పడిపోయినాయి, అడుగున పడిపోయి అవి లేవలేదు. కొన్ని మాత్రం వచ్చినాయి, మాత్రం సూపర్ వచ్చినాయండి. అసలు మధ్యలో కట్ చేయకు కాదు, మస్తు వచ్చినాయండి. మెంతికూర మాత్రం సూపర్గా. ఆల్రెడీ ఒకసారి వేసినాం, దాన్ని పచ్చడి చేసినాం, కూరలో టమాటా కూర. ఇక్కడ ఇంకోటి గోరుచిక్కుడుకాయలు. మీకు ఒక్కో సైడు ఒక్కో తీరుగా పిలుస్తారండి. కొందరు గోకరకాయలు అంటారు, గోరుచిక్కుడు. మేమైతే గోరుచిక్కుడు అంటామండి. అటు అయితే చోలకాయ కూడా అంటారండి కొన్ని ఊర్లలో. అటు సైడ్ మహబూబ్ డిస్టిక్లో మాత్రం చోలకాయ అంటారు దీన్ని. మేమైతే గోరుచిక్కుడుకాయ అంటాం, కొందరు గోకరకాయ కూడా అని అంటారు. ఇంకా గోంగూర చూడండి ఎంత మంచిది వచ్చిందండి. అసలు గోంగూర బాగా వచ్చింది. అప్పుడే కాయలు కూడా కాస్తాను. ఇవి నాటు ఇది కానట్టు ఎర్ర గోంగూర అండి. ఇది పచ్చడి వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. టమాటా చెట్టు చూసిరండి, టమాటా చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయో. ఇంకో ఇట్లా టమాటా చెట్టు మా తాతయ్య మంచిగా వీరికి తోటం పెట్టి మంచిగా నీళ్ళు పోస్తాడు. పొద్దున సాయంత్రం మంచిగా నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఇంకో ఇది ఏంటి తెలుసా అండి మీకు? ఉల్లిగడ్డలు చిన్న మొలకలాగా వచ్చినాయని ఇంకో ఇవి పెట్టానండి. ఇంకో ఇవి పెడితే మంచిగా వచ్చినాయి. అయితే అల్లం కూడా పెట్టినాం కదండి, అల్లం తీసేసింది మా తాతయ్య. మీకు చూపెడదాం అనుకున్నాం. అల్లం అది బాగా ఎక్కువైపోయి పండుబారిపోయిందండి అల్లం చెట్టు. అందుకని ఇక మా తాతయ్య తీసేసింది అన్నారు దాన్ని. ఇంకోటండి, ఇక్కడ ఏం చెట్టు తెలుసా అండి? క్యారెట్. మా అమ్మమ్మ క్యారెట్కి ఇంత చిన్న పిల్లకలు తీసుకొచ్చి పెడితే ఎంత మంచిగా వచ్చింది చూడండి క్యారెట్. మరి ఇది ఎంత మరి పూత వస్తుందో, మరి ఎట్లా తీయాలో తెలియదండి. మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఎప్పుడు తీసేయాలనేది. ఇంకో చామంతి చెట్టు కూడా పెట్టిందండి. ఈ చామంతి చెట్టుని ఇంకో ఇది ఇలా పెట్టేసింది. ఇంకో మంచిగా పూలు పూసింది. ఇంకో అరటి చెట్టు కూడా పెట్టినామండి. అరటి చెట్టు, ఇంకో మునక్కాయ చెట్టు. కానీ మొత్తం మీద నల్ల పేనులాగా వచ్చిందండి చెట్టుకి. ఇది ఎందుకో మరి. దీనికి ఏమన్నా మందు ఏదన్నా ఆర్గానిక్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం ఇదంతా ఇగో దగ్గర నుంచి చూపించాను. ఇదంతా ఇట్లా బ్లాక్ లాగా నల్ల పేను లాగా పట్టిందండి ఇది కొద్దిగా. ఇలా మీరైనా ఆర్గానిక్గా ఏదన్నా చెప్తే, మాకు ఏదైనా చెప్తే మేము పాటిస్తామండి అవి ఏంటి అనేది కొద్దిగా. ఇది చూడండి, ఇది మీరు ఏమనుకుంటారు? బీరకాయ అనుకుంటారు. కాదు, ఇది బీరకాయ కాదండి. చిన్న గుమ్మడికాయలు కాసేటి చిన్న కాస్తాయి. ఆర్గానిక్ లాగా చిన్నగా ఉంటాయండి. ఇవి కూర కూడా వండుకుంటారంట. మా తాత 2 గింజలు ఉంటే పెట్టిండండి. ఇక 3 గింజలు అయితే వేస్తే మంచిగా వచ్చినాయి. పూలు కూడా కాయలు కాసిన తర్వాత మళ్ళీ మీకు ఒక షార్ట్ వీడియో పెడతానండి. ఇది గుమ్మడికాయలంట, ఇవి కూర వండుకుంటారంట. అవి కాసిన తర్వాత మీకు ఒక షార్ట్ వీడియో పెడతానండి. ఇంకా ఇది కూడా చిక్కుడు చెట్టు అండి. ఇక మంచిగా పూత పూసి కాసిన అంటే ఇవన్నీ ఇప్పుడు పెట్టిరేందని మీరు అనుకోకండి. ఇవి ఆర్గానిక్ అన్నట్టు. ఆర్గానిక్ పిల్లలు ఇక స్కూల్లో పిల్లలు తెచ్చారు. ఆర్గానిక్ అన్న గింజలు తెమ్మంటే అది మా తాతయ్య పెట్టిందండి. సరే మీకు కాసిన తర్వాత చూపెడదాం ఒకసారి మొలిసినాక అనేసి ఇప్పటిదాకా చూపెట్టలేండి. ఈ ఆర్గానిక్ గింజలు అటండి మంచిగా ఉంటాయంట. మాకు కూడా తెలియదు. కాయలు కాసిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ వీడియో చూశానండి. వీడియో అట్లా మంచిగా అంటే స్కూల్లో చిన్నగా కూరగాయలకు వండుకోవడానికి అనేసి మా వంటలకు వేసుకోవడానికి కొంచెం కొన్ని ఆర్గానిక్గా పండించుకుందాం అనేసి కొంచెం గోంగూర. ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మా తాతయ్య అక్కడ ఆ ప్లేస్లో మొత్తం కొంచెం అన్నీ కూడా మొత్తం ధనియాలు, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర వేద్దామనేసి అవి వేసేటప్పుడు మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఒక వీడియో 2-3 డేస్లో. ఓకేనా? 2-3 డేస్లో ఆ తాతయ్య మొత్తం మంచిగా దాన్ని క్లీన్ చేస్తానంటే మంచిగా తవ్వటం లాగా పెట్టేసి గింజలు వేస్తాం. అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి గింజలు పెట్టేటి. తర్వాత తాతయ్య చెట్లకు మాత్రం నీళ్ళు మాత్రం మంచిగా పోస్తారండి. అదండి. అందరూ మీరు వంట చేస్తారా అని అడుగుతున్నారండి. కానీ నేను ఇక్కడ వంట ఇన్ఛార్జ్ అన్నట్టు. అంటే అప్పుడప్పుడు చేస్తాను నేను కూడా. మరి ఎక్కువప్పుడు వంట చేస్తాను. దాంట్లో తప్పేముందండి, మన వరకు మనం చేసుకోవడానికి అయితే తప్పైతే లేదు కదా. నాకు మాత్రం ఇట్లా చెట్లను పెంచుకొని ఇట్లా పెట్టుకోవడం మాత్రం చాలా ఇష్టం అండి. మా సార్ పూలు కొనేటో చెట్టు పూలు పెట్టుకోవచ్చు కదా, చెట్టు కొనుక్కొచ్చుకొని పూలు పెట్టుకోవచ్చు కానీ అంటారు దేవునికి పూలు కొని అంటే. అందుకే నాకు చామంతి చెట్టు అటు సైడ్ ఉన్నాయి, ఇంకటి వెనకాల సైడ్ ఉన్నాయండి. వెనకాల సైడ్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అది మళ్ళీ ఇంకో వీడియో పెడతారు. లాంగ్ అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు.
ఇక్కడ మాత్రం ఇది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాను కాబట్టి నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అంటే వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనిపిస్తుందిలే కానీ ఇంకా అప్పుడప్పుడు నాకు టైం కుదరదు. ఇవాళ హాలిడే కాబట్టి ఇక్కడ నాకు ఆ చెట్లను చూపించాలని చాలా రోజుల కాంచి అనుకుంటున్నా. కాకపోతే కొంచెం పెద్దగా కావాలనేసి చూపించానండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.